నమస్తే, వెల్కమ్ టు బిగ్ డిబేట్. నేను రాజేంద్ర. మొత్తంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి నెల 8-9వ తేదీలో అట్టహాసంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. ఈ సమ్మిట్కి సంబంధించి వివిధ దేశాల ప్రతినిధులు, అనేక కంపెనీలకు సంబంధించిన కంపెనీల ప్రతినిధులు రానున్నారు. ఇక ఎన్నో కీలక ఒప్పందాలకు సంబంధించి ఈ సమ్మిట్ వేదిక కానుంది. 3 ట్రిలియన్ల ఎకనామీని సాధించడం కోసమే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్తో ప్రారంభిస్తున్నాం. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఆర్థిక వృద్ధి ఖచ్చితంగా మెరుగుపరిచే విధంగానే ఇది నాంది పలకడానికి ఈ సమ్మిట్ పునాది పడుతూ ఉందని చెప్తున్నారు. అనేక పెట్టుబడులకు సంబంధించి ఈ సమ్మిట్లో ఎంఓఏలు కుదుర్చుకునే ఒప్పందాలు కూడా కుదుర్చుకునే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా 27 అంశాలకు సంబంధించి ప్లేనరీలు కూడా ఈ సమ్మిట్లో జరగనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి ఇవాళ బిగ్ డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు చర్చలో పాల్గొనడానికి డాక్టర్ లింగ యాదవ్ గారు ఉన్నారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి స్టూడియోలో. నమస్తే సార్. అదేవిధంగా శంకరోల్ రవికుమార్ గారు బీజేపీ సీనియర్ నాయకులు జాయిన్ అవుతారు. ఇక బచ్చు శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జాయిన్ అవుతారు. సార్ ఏంటి లింగ యాదవ్ గారు, మొదటిగా ఓవరాల్గా సమ్మిట్కి సంబంధించి ఏం చెప్తారు? ఎటువంటి ప్రణాళికలు రూపొందించారు? కీలకంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది? గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మీకు, హెచ్ఎంటీ ప్రేక్షకులకు, అదేవిధంగా పెద్దలు కొమేస్టులందరికీ డెఫినెట్ కూడా తెలంగాణ ప్రజాప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వాళ్ళ అభివృద్ధి, సంక్షేమము, పట్టుబడులే ధ్యేయంగా ఇవాళ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తున్నటువంటి సందర్భం మనందరికీ కనబడుతుంది. దానిలో భాగంగానే ఇవాళ ప్రజాప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తి కాబోతుంది. దానికి అనుగుణంగానే ఇవాళ తెలంగాణ రైజింగ్ 2047 ఒక గ్లోబల్ సమ్మిట్ని నిర్వహించడం జరుగుతుంది. 8th and 9th ఇవాళ భారత్ ఫ్యూచర్ సిటీలో, అంటే ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ దిగ్గజ కంపెనీలు అన్నీ కూడా ఇవాళ తెలంగాణ రైజింగ్లు, అంటే ఇవాళ స్వాతంత్రం వచ్చి 1947కు 100 years సెంటినరీ సెలబ్రేషన్లో భాగంగా అప్పటి వరకు తెలంగాణలో ఎకానమీ 3 ట్రిలియన్ ఎకానమీగా ఇవాళ తీర్చిదిద్దడమే ధ్యేయంగా ముఖ్యమంత్రి గారు ఇవాళ ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇవాళ మీరు చూస్తున్నారు, ఇప్పటికే దాదాపు ఒక 100 కంపెనీలకు పైగా కూడా ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. దాదాపు 1,00,000 కోట్ల ఒప్పందాలు, ఎంఓయూలు కూడా ఇవాళ ప్రభుత్వంతో జరిగినాయి, ఇంకా కూడా జరగబోతున్నాయి. దీనికి సంబంధించినటువంటి పూర్తిగా, అంటే ఇవాళ ఆర్థిక అభివృద్ధి అంటే డెవలప్మెంట్ అంటే ఒక ఏదో బిల్డింగ్లే కాదు, ఒక మానవ అభివృద్ధి జరగాలి, మానవ వనరుల్లో కూడా అభివృద్ధి జరగాలి. ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్, అంటే ఇవాళ డెవలప్మెంట్ అంటే ఇప్పుడు డెవలప్మెంటే కాదు, ఇవాళ భవిష్యత్ తరాలకు కూడా ఈ యొక్క సహజ వనరులు కూడా అందించాలనే ఉద్దేశంతో ఒక పర్యావరణంగా ఉండడం, అదేవిధంగా యువతకు ఉద్యోగాల కల్పన, ఇవాళ ఈ విధంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు రేపు 8th విజన్ డాక్యుమెంట్ను కూడా ఇవాళ విడుదల చేయబోతున్నారు. ఇవాళ తెలంగాణను కూడా అంటే 3 సెక్టార్లుగా ప్రాంతాలుగా విభజించడం, అంటే కోర్ అర్బన్ ఏరియా, అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి ఏదైతే గ్రేటర్ హైదరాబాద్, ఔటర్ రింగ్ రోడ్ ఇన్సైడ్ ఉన్నటువంటి రీజన్ని కోర్ అనేది అర్బన్ రీజన్ ఎకానమీగా, ఇవాళ దీంట్లో ప్రత్యేకించి ఒక సర్వీస్ సెక్టార్స్ని ఈ కోర్ అర్బన్ రీజన్లో ఉంటాయి. తర్వాత ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మధ్యలో ఉన్నటువంటి రీజన్ని ప్యూర్, అంటే పెరి అర్బన్ రీజన్ ఎకానమీగా, దీంట్లో ప్రత్యేకించి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్, ఫార్మా ఇండస్ట్రీస్ లాంటి ఈ యొక్క ప్యూర్ రీజన్లో ఉంటాయి. అదేవిధంగా ఇవాళ రీజనల్ రింగ్ రోడ్ తర్వాత ఉన్నటువంటి ప్రాంతానంతా కూడా ఒక కేర్, అంటే ఒక రూరల్ రీజన్ ఎకానమీగా, రూరల్ అగ్రికల్చర్ రీజన్ ఎకానమీగా అంటే దీంట్లో ప్రత్యేకంగా ఫుడ్ ప్రాసెస్, అగ్రికల్చర్కి సంబంధించినటువంటి కంపెనీలు ఎస్టాబ్లిష్, అంటే తెలంగాణ మొత్తాన్ని కూడా ఇవాళ ఒక సమ్మిళిత అభివృద్ధితోటి ఇవాళ ముందుకెళ్లాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఈ విధమైనటువంటి ఒక గ్లోబల్ సమ్మిట్, అంటే ఇవాళ ఎవరు కనివిని ఎరుగని రీతిలో ఇవాళ మన యొక్క తెలంగాణ అభివృద్ధి జరగాలి. ప్రపంచానికి ఇవాళ హైదరాబాదు, తెలంగాణ అంటే ఇస్ ద క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, ఇవాళ ప్రపంచ పెట్టుబడుల ప్రాంతంగా ఇవాళ తెలంగాణ తీర్చిదిద్దాలి. తద్వారా మన యువతకు, మహిళలు, రైతులే థీమ్ తోటి ఇవాళ తెలంగాణ రైజింగ్ 2047 అనే ఉద్దేశంతో ఇవాళ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుంది. నేను దీని ద్వారా మీ ద్వారా ఒకటే తెలియజేసుకున్నా, ఇవాళ గతంలో చాలామంది చాలా స్లోగన్లకే పరిమితమయ్యారు, కానీ మన ఈ ప్రజాప్రభుత్వం ఆ విధంగా కాకుండా
ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్. దీని ద్వారా ఇవాళ మనకు కేంద్ర ప్రభుత్వం కూడా మీరు చూసిన నిన్న కూడా ప్రధానమంత్రిని అదేవిధంగా కేంద్ర మంత్రులను కూడా కలిసి మీరు కూడా ఈ సమ్మిట్కు రండి, ఇది మీరు కూడా తెలంగాణ ప్రాంతంలో ఇవాళ రేపు జరగబోయే అంటే భవిష్యత్తులో దేశ జీడిపిలో తెలంగాణ ప్రాంత రాష్ట్ర వాటా 10%గా ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ పెద్ద కంపెనీలైనటువంటి ఎంఎన్సి కంపెనీలు ఇవాళ అదేవిధంగా ప్రవాస భారతీయులు ప్రవాస తెలుగు వాళ్ళు కూడా ఎక్కడున్నా కూడా మీరందరూ తెలంగాణకు రండి. ఇక్కడ ఒక అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఎక్కడ కూడా ఒక పద్ధతి ప్రకారం ఇవాళ తెలంగాణలో ఎవరు కూడా వెయిట్ ఏ కంపెనీ వచ్చినా కూడా డైరెక్ట్గా సీఎం తోటి వాళ్ళు కలుసుకునే విధంగా ఎక్కడ కూడా అనుమతులకు లేట్ కాకుండా ఒక అంత గొప్ప విధానంతో ఇవాళ ప్రజాప్రభుత్వం ఈ యొక్క గొప్ప నిర్ణయాన్ని తెలంగాణ రైజింగ్ 2047 అనే విధానంతో ముందుకెళ్తుంది. దీంట్లో కూడా ప్రధానమంత్రిని అదేవిధంగా కేంద్ర మంత్రుని ఈ యొక్క ప్లాన్ రూపొందించడంలో కూడా వాళ్ళను కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళు వస్తారు, ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా రాజకీయ పార్టీలను ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ యొక్క పాలసీని కూడా రూపొందించడం అనేది ఏదో ఆషామాషిగా ఒక్కరే ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మంత్రులు తీసుకోలేదండి. ఇందులో అందరూ తెలంగాణలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి మేధావులందరితోటి విద్యావంతులు అందరితోటి కూడా చర్చించి వాళ్ళందరితోటి వాళ్ళ ఐఎస్బి లాంటి ఫ్యాకల్టీ తోటి కూడా దీంట్లోని వాళ్ళని భాగస్వామ్యం చేసి నీతి ఆయోగ్ సలహాలు సూచనలు కూడా తీసుకొని అంటే ఒక కని విని ఎరగని రీతిలో ఇవాళ తెలంగాణ దేశానికి ఒక మోడల్ గా తీర్చిదిద్దాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రం నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, తెలంగాణ రాష్ట్రం మా పోటీ ఇతర రాష్ట్రాలతోటి కాదు, ఇతర దేశాల అభివృద్ధి చెందిన దేశాలతోటి ఇవాళ తెలంగాణ పోటీ పడుతుంది. అందుకే ఒక త్రిముఖ వ్యూహంతో ఇవాళ తెలంగాణ రీజియాన్ని 3 ప్రాంతాలుగా విభజించి ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే భవిష్యత్ తరాలు కూడా ఇవాళ తెలంగాణ వాళ్ళు కూడా న్యాచురల్ రిసోర్స్ ని ఉపయోగించుకొని తెలంగాణ పర్యావరణాన్ని కూడా హాని జరగకుండా ఇవన్నీ కూడా నిర్ణయాలు తీసుకొని ఒక గొప్పగా మీరే చూస్తారు. తర్వాత ఈ విజన్ డాక్యుమెంట్ నుండి కూడా తర్వాత అసెంబ్లీలో కూడా దీన్ని కూడా అసెంబ్లీలో పెట్టి అందరి అభిప్రాయాలు తీసుకొని ఒక ఇంక్లూజివ్ డెవలప్మెంట్ తోటి ఇవాళ తెలంగాణ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్తారు. డెఫినెట్ కూడా ఇది అందరూ కూడా భవిష్యత్తులో ఇవాళ మీరే చూస్తారు ఏ విధంగా ఈ 2047 విజన్ డాక్యుమెంట్ అనేది మనందరికి కూడా ఒక గొప్ప సంకల్పంగా ముందుకెళ్తుంది. తద్వారా మన యువతకు, రైతులకు, మహిళలకు, తెలంగాణలోని సబ్బండ వర్గాలందరికీ కూడా ఉద్యోగ ఉపాధి కల్పనతో పాటు మానవ వనరుల అభివృద్ధి జరగాలి. అంటే ఎకానమీ అంటే ఏదో బిల్డింగ్లు ఒకటే కాదు, ఇవాళ విద్య, వైద్యం, అదేవిధంగా పర్యావరణంగా రహితంగా అంటే పర్యావరణానికి హాని కలగకుండా ఇవాళ తెలంగాణ ప్రజలు జీవించే విధంగా తద్వారా మనకు ఉద్యోగ ఉపాధి జరగాలనే దాంతో ఇవాళ అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీ, అదేవిధంగా స్పోర్ట్స్ యూనివర్సిటీని, అదేవిధంగా ఏఐ క్యాపిటల్ కూడా ఇవాళ తెలంగాణ అంటే తెలంగాణ గతంలో ఒకటే కాదండి, మల్టిపుల్ రంగాల ఫార్మాలో, ఐటీలో, ఐటీ ఇండస్ట్రీస్, ఇవాళ హెల్త్ కేర్ హబ్బు, అదేవిధంగా ఏఐ క్యాపిటల్ గా అంటే ప్రపంచంలో ఏది చూసినా కూడా అది తెలంగాణ క్యాపిటల్ గా ఉండాలి అనే ఉద్దేశంతో ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజాప్రభుత్వం ఈ యొక్క విజన్ డాక్యుమెంట్ తెలంగాణ రైజింగ్ 2047 అనే రైజింగ్ ద్వారా దీని ద్వారా తెలంగాణ కూడా గొప్ప అవకాశాలు రాబోతున్నాయి. తెలంగాణనే దేశానికి ఒక గొప్ప మోడల్ రాష్ట్రంగా ఉండబోతుంది అనేది ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. నేను మీ ద్వారా కూడా హెచ్ఎంటీవీ ప్రేక్షకుల ద్వారా కూడా ఎవరైతే ఈ కార్యక్రమం చూస్తారో వాళ్ళందరూ కూడా చెప్తున్నా, మీరందరూ కూడా సలహాలు సూచనలు భాగస్వామ్యం కండి. ఏ విధంగా తెలంగాణ రైజింగ్ 2047లో మనందరూ కూడా ఉపయోగపడుతుంది అనేది మీరందరూ సలహాలు సూచనలు అండి. డెఫినెట్ కూడా ఈ ప్రజాప్రభుత్వం తీసుకుంటుంది. ఇంకా మెరుగు ఏ విధంగా చేయాలనే దానికి కూడా మా ప్రభుత్వం వినడానికి ఇవాళ ఎవరైనా పెద్దలు మీరు ఇచ్చినా కూడా, ఎందుకంటే ఇది అందరికీ వెల్కమ్. ఇవి ఒక తెలంగాణ ఒక కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఒక పార్టీకో సంబంధించి కాదండి, తెలంగాణ ప్రజల అభివృద్ధి జరగాలి, సర్వతోముఖ అభివృద్ధి జరగాలి, సమ్మిళిత అభివృద్ధి జరగాలనే ఉద్దేశంతో ఇవాళ ఈ ప్రజాప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2047 అనే కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది.